ఎంపీలైనా వైసీపీ పార్టీకైనా టీడీపీ పార్టీకైనా చెందిన వారు ఒక్కరైనా దళితుల ఓట్లు తీసుకుని గెలిచిన వాళ్ళు ఒక్కరైనా అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంటే మాట్లాడారా? దళితుల పక్షాన నిలబడ్డారా? మన రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప నేత అంబేద్కర్ గారు. అలాంటి యుగ పురుషుణ్ణి అవమానిస్తున్నా కూడా ఈరోజు టీడీపీకి వైసీపీకి చీమ కుట్టినట్టయినా లేదు. మళ్లీ చెప్తున్నాం, ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు కూడా ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దేశ సంపదని అదానీ లాంటి వాళ్ళు అవినీతి పరులు అని అమెరికా లాంటి సంస్థలు చెప్తున్నా, FBI లాంటి సంస్థలు చెప్తున్నా అదే అదానీ లాంటి వాళ్లకు కట్టిబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే మతాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చర్చిలను కూలగొట్టడం, మసీదులను ధ్వంసం చేయడం బీజేపీకి అలవాటుగా మారింది. మళ్లీ చెప్తున్నాం, ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే సెక్యులరిజం మన దేశంలో బతుకుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. మరొక్కసారి దేశ ప్రజలందరికీ రాజ్యాంగాన్ని బతికించే పార్టీ, రాజ్యాంగం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరొకసారి